దుష్టులకు దూరం అనే చందమామ కథ చెప్పుకుందాం. జనార్దనం తండ్రి వ్యాపార రీత్యా ఒక పెద్ద పట్టణంలో ఉండేవాడు. ఆయన జనార్దనానికి బోలెడు డబ్బు కూడబెట్టి ఇయ్యడమే కాక, పోయేటప్పుడు, నాయనా జనార్దనం, నేను పోయాక నువ్వీ పట్టణంలో ఉండవద్దు. ఏదైనా మంచి చోటు చూసుకుని స్థిరపడు. నేను సంపాదించినది నువ్వు నీ పిల్లలు 10 కాలాల పాటు కష్టపడకుండా తినగలిగినంత ఉంది అని చెప్పి కన్ను మూశాడు. తండ్రి పోయాక జనార్దనానికి ఒక సమస్య పట్టుకుంది. ఎక్కడ స్థిరపడాలన్నది వాడికి తోచలేదు. స్వంత ఊరిలో వాణ్ణి ఆప్యాయంగా ఆదరించేవారు చాలామంది ఉన్నారు. అయితే ఆ ఊరు అట్టే మంచిది కాదు. నీటి సౌకర్యం సరిగ్గా ఉండదు. ప్రకృతి దృశ్యాలు ఉండవు. అంతా రాతి ప్రదేశం. జనార్దనం ఆస్తిని కొంత బంగారంగాను కొంత నగదుగాను మార్చుకొని మంచి చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు. పక్షం రోజుల తరువాత వాడికొక చక్కని ప్రదేశం నచ్చింది. సముద్రపు ఒడ్డున చిన్న పల్లెటూరు. సరుగుడు తోటలు, ఇసుక దిబ్బలు, ఆ చల్లని ప్రశాంత వాతావరణం జనార్దనానికి ఎంతగానో ఆకర్షించింది. వాడు సరుగుడు తోటలో చిన్న పాక వేసుకొని అక్కడే స్థిరపడ్డాడు. రోజు సాయంత్రం వాడొక చిన్న నాటు పడవలో సముద్ర విహారానికి వెళ్ళేవాడు. ఆ పల్లెటూళ్ళలో ప్రజలందరి ముఖ్య వృత్తి చేపలు పట్టడం. వాళ్లకు ఏమీ కష్టపడకుండా తిని కూర్చునే ఈ కొత్తగా వచ్చిన మనిషిని చూస్తే అసూయగా ఉండేది. ఒకరోజు ఎండవేళ జనార్దనం ఇంటి ముందున్న సరుగుడు చెట్టు కింద మంచం వేసుకుని పడుకున్నాడు. అవతల ఎండ నిప్పులు చెరుగుతున్నా ఆ సరుగుడు తోటలో చల్లగా గాలి వీస్తోంది. ఎవరో పిలిచినట్లయి జనార్దనానికి మెలకువ వచ్చింది. మంచం దగ్గర ఒక మనిషి నిలబడి ఉన్నాడు. పొడువాటి రాగి రంగు గడ్డము, నున్నని గుండు. వాడు ఎర్ర రంగు పొడుగు చేతుల అంగి, నల్లని పంచె ధరించి ఉన్నాడు. వాడి మెడలో కాకి ఈకల దండ ఉన్నది. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడు, కుర్రాడా, చెంబెడు మంచినీళ్లు పట్రా, దాహంగా ఉంది, ఎండలు మార్చేస్తున్నాయి అన్నాడు జనార్దనంతో. జనార్దనం మంచినీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళబోయాడు. ఆగు కుర్రాడా, చిక్కటి మజ్జిగలో చిటికెడు ఉప్పేసి పట్టుకురా, నా నోరు పిడిచకట్టుకుపోయింది అన్నాడా మనిషి. జనార్దనం అలాగే అని వెళ్ళబోయాడు. దాంట్లో ఒక నిమ్మ చెక్క కూడా పిండు, రుచిగా ఉంటుంది అని కేక పెట్టాడా గడ్డపు మనిషి. జనార్దనం ఆ మనిషి అడిగినట్లుగానే ఒక గిన్నెలో ఉప్పు, నిమ్మకాయ రసము వేసిన మజ్జిగ పట్టుకొచ్చాడు. ఆ పాటికి ఆ మనిషి జనార్దనం వేసుకున్న మంచం మీద కూర్చొని తాపీగా కూని రాగాలు తీసుకుంటున్నాడు. వాడు గుటగుట మజ్జిగ తాగేసి, గిన్నె నిక్షేపంలా ఉంది, ఎవరైనా కాజేయగలరు, లోపల దాచిరా అన్నాడు. జనార్దనం గిన్నె లోపల పెట్టి వచ్చేసరికి ఆ మనిషి మంచం మీద అడ్డంగా పడుకుని ఉన్నాడు. మంచి ఎండవేళ కదూ, నిద్ర ముంచుకు వస్తోంది. ఒక కునుకు తీసి లేస్తాను అని క్షణంలో ఆ మనిషి గుర్రు పెట్టసాగాడు. జనార్దనం ఏమీ అనలేకపోయాడు. వాడు ఇంటి అరుగు మీద కూర్చుని సాయంత్రం దాకా కాలక్షేపం చేశాడు. చీకటి పడ్డాక ఆ మనిషి లేచి ఆవులిస్తూ, అప్పుడే చీకటి పడిపోయింది, ఒంటరి జీవితమైపోయింది, ఇంట్లో దీపం వెలిగించే దిక్కు కూడా లేదు అంటూ తిన్నగా పాకలోకెళ్ళి గూట్లో దీపం వెలిగించాడు. వాడి అతి చనువుకు జనార్దనానికి చిరాకు వేసింది. బాగా చీకటి పడిపోయింది, ఇక నువ్వు వెళ్ళవచ్చు అని కోపాన్ని దిగమింగుతూ అన్నాడు. ఆ మనిషి జనార్దనాన్ని ఎగాదిగా చూసి, ఎవడివయ్యా నువ్వు, నా ఇంటికి వచ్చి నన్నే దబ్బాయిస్తావా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి తెలిసిందా అంటూ జనార్దనాన్ని అవతలికి నెట్టి తలుపు మూసుకున్నాడు. ఆ రాత్రంతా జనార్దనం తలుపు బాదుతూ అవతలే ఉన్నాడు. ఆ మనిషి నా ఇంటి తలుపులు బద్దలవుతే నువ్వే డబ్బులిచ్చుకోవాలి అనేసి నిద్రపోయాడు. కొంతసేపటికి తెల్లవారింది. ఊరి వాళ్ళు చేపల వేటకు బయలుదేరారు. జనార్దనం వాళ్ళందరిని పిలిచి, ఈ అన్యాయం చూడండి అంటూ జరిగిందంతా చెప్పాడు. ఇంతలో ఆ మనిషి తలుపు తీసుకుని వచ్చి, వీడెవడో పిచ్చివాడిలా ఉన్నాడు, నా ఇంటిని పట్టుకొని తన ఇల్లంటూ రాత్రంతా ఒకటే రచ్చ అన్నాడు. జనార్దనానికి ఆవేశం వచ్చి, మీరే చెప్పండి, ఈ ఇల్లు నాదా వాడిదా, మీరంతా రోజు వస్తూ పోతూ నన్ను చూడడం లేదు, ఈ దొంగ పీనుగకి బుద్ధి చెప్పండి అన్నాడు కోపంగా.
ఊరి వాళ్ళంతా జనార్దనాన్ని కింద నుంచి పైదాకా తేరిపార చూసి, ఎవడివిరా నువ్వు? చూస్తే దొంగవిలా ఉన్నావు. ఈ ఇల్లు ఈ గడ్డపాయనదే. మేం రోజు ఇతన్నే చూస్తున్నాం. మేమిప్పటిదాకా నిన్ను చూసిన పాపాన పోలేదు. మర్యాదగా నీ దారిన నువ్వు పో, లేకపోతే ఎముకలు విరిగేలా తంతాం అని జనార్దనాన్ని దబాయించాడు. జనార్దనం నిర్ఘాంతపోయాడు. ఊరి వారంతా తన మీద అసూయతో, తన ఆస్తి కాజేయాలనే దురుద్దేశంతో ఈ నాటకం ఆడుతున్నారని వాడు గ్రహించాడు. వాడు 2 సార్లు గట్టిగా తల విదిలించి వెర్రిచూపులు చూస్తూ, మీరు నా కళ్ళు తెరిపించారు. ఇన్నాళ్ళు ఈ ఇల్లు నాదనుకున్నాను. అయితే నేను పెట్టెలో పెట్టి దాచిన బంగారం కూడా నాది కాదా అని అమాయకంగా వాళ్ళని అడిగాడు. వాళ్ళు జనార్దనం మతి కోల్పోయాడని రూఢీపరుచుకొని, నీది కాదు, ఆ బంగారమంతా మాది. అది ఎక్కడ దాచావో త్వరగా చెప్పు అంటూ ఆతృతగా వాణ్ణి అడిగారు. జనార్దనం దూరంగా ఉన్న ఎత్తైన ఇసుక దిబ్బను చూపించి, పెట్టెడు బంగారం ఆ ఇసుక దిబ్బలోనే ఉంది అన్నాడు. అంతా ఎవరికి వారే కాలి సత్తువ కొద్దీ ఆ వైపుకు పరిగెత్తారు. ఆ బంగారం ఎవరికి వారే తమ సొంతం చేసుకోవాలని ఆత్రం. గడ్డ మనిషితో సహా అందరూ ఆ వైపుకు పరిగెత్తిపోగానే జనార్దనం తేలిగ్గా నిట్టూర్చి, సరుగుడు చెట్టు మొదట్లో పాతిపెట్టిన బంగారం ఉన్న పెట్టెను తీసుకుని అప్పటికప్పుడు నాటు పడవలో బయలుదేరి ఆ దుష్టులకు దూరంగా వెళ్ళిపోయాడు. మంచి చోటు అని తండ్రి అనడంలో అసలు అర్థం మంచి మనుషులున్న చోటని జనార్దనం తెలుసుకుని తమ సొంత ఊరు వెళ్ళిపోయి తనని ఆదరించే వారి మధ్య ఆనందప్రదం అయిన జీవితం గడిపాడు. కథ సమాప్తం. జీవనోపాధి అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతడు గొర్రెలను అమ్మి బోలెడంత డబ్బు పోగు చేశాడు. అతనికి తన పొలంలో బావి తవ్వించాలని ఆలోచన ఉండేది. కానీ ఎంతో కాలంగా పోగు చేసి దాచిన డబ్బు తీసి నీటి కోసం ఖర్చు చేయడానికి మనసు రాక అతను ఆ ఆలోచనను అమలు చెయ్యలేదు. ఇంతలో కరువు వచ్చింది. నీటికి గిరాకీ హెచ్చింది. ప్రజలు తిండికి లేక బాధపడుతున్నారు. బావి తవ్వించడానికి ఇదే సమయమని సోమయ్య అనుకున్నాడు. ఎందుకంటే కూలీలు ఎంతమంది కావాలంటే అంతమంది చౌకగా దొరుకుతారు. ఇలాంటి సమయంలో పెట్టిన మదుపు రెట్టింపు ఆదాయాన్ని ఇస్తుంది. సోమయ్య తన వద్ద చాలా కాలంగా మూలుగుతున్న డబ్బు పైకి తీశాడు. వడ్డేవారిని పిలిపించి వాళ్ళ నాయకుడితో బావి తవ్వే ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. కరువు రోజుల్లో పని దొరికింది కదా అన్న సంతోషంతో వడ్డేవాళ్ళు బావి పని ఉత్సాహంగా ప్రారంభించారు. 2 నిలువల లోతు తవ్వకం జరిగేసరికి మండపడింది. సోమయ్యకు గుండెలు గుబేలుమన్నాయి. డబ్బు వృధా అయినందుకు అతను నెత్తిన చెయ్యి పెట్టుకున్నాడు. వడ్డేవాళ్లకు కూడా పని నిలిచిపోతుందేమోనని భయం పట్టుకున్నది. 1-2 నెలలు పని ఉంటే వాళ్ళు కరువు నుంచి బయటపడతారు. వాళ్ళు భయపడినట్టే సోమయ్య ఇంకా పని చాలన్నాడు. ఈ బండ ఎంతో లేదు, ఒక్క పొర మాత్రమే. దాని కింద బ్రహ్మాండమైన నీటి బుగ్గ ఉన్నది. రేపు ఉదయానికి 2 అడుగుల నీరు రావచ్చు. ఇప్పుడు పని నిలపకండి అన్నాడు వడ్డె నాయకుడు. సోమయ్య ఏమీ అనకుండా ఇంటికి పోయాడు. ఆ రాత్రి వడ్డె నాయకుడికి నిద్ర పట్టలేదు. ఎలాగైనా తన వాళ్లకు 4 డబ్బులు ముట్టేటట్టు చేయడం ఇలాగా అని అతను చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అతను వెంటనే లేచి తన వాళ్ళనందరినీ పిలిచి తలా ఒక కడవ ఇచ్చి ఏ గుంటలో దొరికిన నీరైనా సరే తెచ్చి బావిలో పొయ్యమన్నాడు. వాళ్ళు బావిలో 3 అడుగుల లోతు ఉండేటట్టుగా నీరు పోసి వెళ్ళిపోయారు. అడుగున బండ ఉండడం చేత ఆ నీరు ఇంకా పోలేదు. సోమయ్య మర్నాడు ఉదయం అలవాటు చొప్పున బావి వద్దకు వెళ్ళి చూసేసరికి నీరు కనిపించింది. అతను ఎగిరి గంతేసి హడావుడిగా వడ్డె నాయకుడి ఇంటికి వెళ్ళి, నువ్వన్నది నిజం, బావిలో నీరు పడింది. పని నిలపను, రండి పని సాగించండి అన్నాడు. లేదు సోమయ్య గారు, మేమంతా మరో గ్రామం వెళదామనుకున్నాం. అక్కడ మాకు బోలెడంత పని దొరుకుతున్నది. ఇంకెవరితోనైనా పని చేయించుకోండి అన్నాడు వడ్డె నాయకుడు బెట్టుగా. అలా కాదు, ఈ పని మీ చేతి మీదుగానే కావాలి అని సోమయ్య నాయకుణ్ణి బతిమలాడాడు. అయితే డబ్బు ముందుగానే ఇచ్చే ఏర్పాటు చెయ్యండి, లేకపోతే మా వాళ్ళు నా మాట వినరు అన్నాడు నాయకుడు. మరో 2 నిలువల లోతు తవ్వడానికి అయ్యే కూలీ లెక్కగట్టి
సోమయ్య నాయకుడికి డబ్బిచ్చాడు. వడ్డే వాళ్ళు లెక్క ప్రకారం 2 నిలువల రాయి పగలగొట్టారు. మొదట కనిపించిన నీరు ఎప్పుడో ఇంకిపోయింది. ఆ తరువాత అది కనిపించలేదు. బండ తరగను లేదు. వడ్డే వాళ్లకు మాత్రం కరువు రోజుల్లో జీవనోపాధి దొరికింది. కథ సమాప్తం. శుభం.